వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర. వాసవి కన్యకా పరమేశ్వరి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏమంటే ఆర్యవైశ్యుల కులదేవత. అయితే ఈమె జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుకొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి ఆ పెనుగొండలో కొలువై ఉంది. అక్కడ వెలసిన వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకుంటారు భక్తజనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవి మాత విశేషాలు. పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్ళై చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరీదేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి 10 నెలల్లో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్ఠి. వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరుగు వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండ వెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకురమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా, అయ్యా, మేము వైశ్యులము, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము, ఇది అసాధ్యం. కుసుమశ్రేష్ఠి ఆయన నిర్ణయం తెలుసుకొని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి. తండ్రి, అంబిక అంశమైన నేను మానవ మాతృలను వివాహం ఆడలేను. అందుకే ఈ జ్యోతిషులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి, అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన జ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సవరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు.
విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆలయ నిర్మాణం. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేము. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్ల రాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రాకారం. ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం ఉన్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం. ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవీదేవి కొలువై ఉంది. ఒక చేత చిలుక, మరొక చేత వీణ, మరో 2 చేతుల్లో తామర పువ్వు, పాశము ఉన్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది. వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవీదేవి. వంశ ప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవీదేవి త్యాగానిరతి కొనియాడబడినది. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణ కథ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైనా కన్నీటి పర్యంతమవుతారనడం అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్నిప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కిలకిలా ధ్వనులు కూడా ఈ చోట కనిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రత తెలుసుకొని మౌనం వహించేలా అనిపిస్తుంది. మరి ఎంత కఠోరమైన మనసున్న వారినైనా దయార్ద్రులుగా మార్చగల శక్తి ఉన్న అగ్నిగుండ మండపం. ఆలయం నుండి బయటికి వచ్చాక కూడా మన మనసుల్ని ఆ స్మృతులు వెన్నంటుతూనే ఉంటాయి. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది.